బిడ్డా, నీకోసం ఒక అద్భుతమైనటువంటి మాటను తీసుకువచ్చాను. ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఈ మాట నీ జీవితాన్ని మార్చివేస్తుంది. నువ్వు జీవితంలో ఎలా ఎదగాలి, జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎలా నడుచుకుంటే నీ జీవితం మంచి బాటలో నడుస్తుంది, పూల బాటలో నడుస్తుందో ఈరోజు వీడియోలో తెలియచేస్తాను. నా మాటగా ఈ మాటను విని మంచి ప్రవర్తనతో మంచి మార్గంలో నడువు. ముందు ముందు నీకు రాబోయేటువంటి రోజులన్నీ కూడా చాలా చక్కగా ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేటువంటి ఈ మాట విని చక్కగా అమ్మవారిని నమ్ముకొని మంచి మార్గంలో నడువు. అదేంటంటే కనుక, కోపంలో వచ్చినటువంటి మాటని మనం పట్టుకుంటే మనస్సు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధని కనుక తెలుసుకున్నట్లయితే, అసలు ఆ మాట ఎందుకు అన్నారు అని నువ్వు గ్రహించినట్లయితే ఆ బంధం విలువ నీకు తెలుస్తుంది. కాబట్టి నిన్నేదో అన్నారు, కావాలని అన్నారు అని బాధపడొద్దు. అలా ఎందుకు అన్నారు, అనటం వెనుక మా ఉద్దేశం ఏమిటి అనేది ఆలోచించు. అప్పుడే నీ జీవితం చక్కగా ఉంటుంది. అలాగే నీకు తెలియకుండా నీ మీద జరిగేటువంటి ఎలాంటి దూషణలకైనా నువ్వు బాధ్యత వహించనవసరం లేదు. నువ్వు ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచి దారిలో నడుస్తూ ఉన్నా, ఏదో ఒక బురద చల్లాలి అన్న ఉద్దేశంతో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాటన్నింటికీ బాధపడుతూ నీలో నువ్వు కుమిలిపోవద్దు. నీకంటూ జీవితం ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. నీ కోసం ఎదురు చూసేవాళ్ళు, నువ్వు ఇష్టపడేవాళ్ళు, నీకంటూ ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. అలా అని చెప్పి ఎవ్వరిని గుడ్డిగా కూడా నమ్మవద్దు. ఇప్పుడు నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకో తల్లి. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోవద్దు. ఒక్కొక్కసారి వ్యతిరేకంగా మాట్లాడి చూడు. వాళ్ళ యొక్క అసలు రూపాలు, మనస్తత్వం ఏమిటి అనేది బయటపడుతుంది. అప్పుడే నీకు ఎదుటి మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి అందరి కోసం కాకపోయినా నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం, నువ్వు ఇష్టపడిన వాళ్ళ కోసం జీవితంలో ముందడుగు అనేది వేయవలసి ఉంటుంది. ఎంత మాట్లాడాలి అనుకున్నా నీ మాట ఆలకించట్లేదు అని బాధపడుతూ ఉంటావు. కానీ ఏదో ఒకరోజు నువ్వు చెప్పే మాట కోసం, నీ పలుకు కోసం, నీ పిలుపు కోసం ఎదురు చూసేవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశంలో చేసేటువంటి పనులు, నిర్ణయాలు ఎప్పుడూ కూడా మంచిగా ఉండవు. నీ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అమ్మ మాట అనేది విను. మాట చిన్నదైన మనస్సును గాయపరుస్తూ ఉంటుంది. అలాగే అబద్ధం అనుబంధాలను తెంచుకుంటూ ఉంటుంది. ఓర్పుతో నువ్వు అమ్మ మాటని ఆలకిస్తే నీ జీవితం పూలబాటగా మారుతుంది. అలాగే నీ అంతట నువ్వు ఎప్పుడూ ఎవ్వరిని కూడా బాధ పెట్టకు. నా అనుకున్న మనిషి అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటారు అనేటువంటి విషయాన్ని గ్రహించు. ఎందుకంటే ఎదుటివారి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోలేకపోతే జీవితంలో అన్నిటినీ కోల్పోవలసి వస్తుంది. ఒక్కొక్కసారి గుడ్డిగా నమ్మటం వలన, మరొక్కసారి వారు చూపించేటువంటి అతి ప్రేమ వలన కూడా మోసపోతూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు ఎదుటి మనుషుల్ని అర్థం చేసుకొని వ్యక్తిత్వాలను గ్రహించగలుగుతావో అప్పుడే నీ జీవితం ఆనందమయమవుతుంది. రాలిన ఆకుల యొక్క విలువ ఎండిన కొమ్మల యొక్క తెలిసినట్టు నన్ను నువ్వు కోల్పోయావనుకో నీ జీవితంలో మంచి దారి చూపించేవారు ఎవ్వరూ ఉండరు. నీకంటూ ఒక మంచి మార్గాన్ని కావాలి అనుకుంటే ఈ అమ్మ మాట విను. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా కోరికలు అనేటువంటివి ఉంటాయి. కోరికలు సముద్రం లాంటివే. ఒడ్డుకు వచ్చి అలల ఆనందంలాగా మళ్ళీ వెనక్కి ఆరాటంలాగా వెళ్ళిపోతూ ఉంటాయి. అన్నీ తెలిసి కూడా ఇంకేదో కావాలి అని అనుకుంటూ ఉంటాం. అదే మన జీవితం.
కోరికలనేవి అలల్లాగా బయటికి వచ్చినా కూడా మళ్ళీ వెంటనే వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఒక కోరిక తీరింది అనుకునే లోపు మరొక కోరిక మనిషికి కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనసు వెళ్ళిన చోటకి ప్రతి చోటకి కూడా మనిషి వెళ్ళలేరు. నీ యొక్క మనస్సుని నీ ఆధీనంలోకి ఉంచుకున్నట్లయితే నీ జీవితం ఆనందమయమవుతుంది. నువ్వు ఊహించినటువంటి సంతోషం నీ సొంతం అవుతుంది. కాబట్టి అమ్మ మాట విను. మళ్ళీ మళ్ళీ తప్పులు చెయ్యవద్దు. ఒక తప్పును కప్పిపుచ్చుకోవటానికి అనేకసార్లు అనేక అబద్ధాలనేది చెప్పవలసి వస్తూ ఉంటుంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే నిజాయితీగా ఉంటావో అప్పుడే నీ జీవితం పూలబాటలాగా మారుతుంది. తప్పనిసరైన పరిస్థితుల్లో అయినా కూడా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగించటం కోసం, మంచి మార్గంలో నడవటం కోసం నిజాన్ని మాత్రమే మాట్లాడు. నిజాయితీగా బ్రతకటానికి ప్రయత్నం చేయి. అలాగే అంటే నువ్వంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ కూడా అశ్రద్ధ చెయ్యొద్దు. ఎప్పుడో ఒకరోజు తెలుస్తుంది వాళ్ళకి నీ యొక్క విలువ అనేది. నువ్వు వజ్రం లాంటి దానివని. నువ్వు దూరం అయితే కానీ వాళ్ళకి అర్థం కాదు అని నువ్వు అనుకుంటున్నావు. అలా దూరం అయితే మళ్ళీ కలుసుకోవటానికి ఎన్నో కాలాలు అంటే ఎన్నో రోజులు పడుతుంది. అలాంటి విరహం నీకు అవసరం లేదు. అందుకే వారిని అశ్రద్ధ చేయకుండా చక్కగా జీవితాన్ని పూలబాటలో మరుచుకో. మన జీవితం ఎప్పుడో రాసిపెట్టే ఉంది. నేను రాసిన ఈ తలరాత నీ జీవితాన్ని ఎవ్వరూ మార్చలేరు. కాబట్టి అదృష్టం అంటే ధనం, ఆస్తులు ఉండటం కాదు. నువ్వు కోరిన వ్యక్తి, నువ్వు ఇష్టపడిన వ్యక్తి నీతో ఉండటం. చేతి నిండా పని ఉండాలి. అలాగే కడుపు నిండా తిండి ఉండాలి. ఇట్లా ఉన్నటువంటి కష్ట సుఖాలని పంచుకునేటువంటి ఒక తోడు అనేది నీకు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ తోడుని నువ్వు అశ్రద్ధ చేయవద్దు. ఎప్పుడైతే నువ్వు ఎదుటివారి మాటలు విని నీ తోడుని దూరం చేసుకుంటావో అప్పుడు నువ్వు ఒంటరి దానివైపోయినట్లే. ఎందుకంటే నీకున్న అన్ని బంధాలను తెంచడానికి ఏదేదో చెబుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ దృష్టిలో, అలాంటి వాళ్ళ యొక్క మాటలలో నువ్వు అస్సలు పడవద్దు. ఎందుకంటే మంచి మార్గంలో నడవాలి అనే ఉద్దేశం నీకుంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది నీకు వెంటనే తెలిసిపోతుంది. కానీ నువ్వు నమ్మినటువంటి బంధాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. ఈ ప్రపంచంలో ఎంతోమంది దగ్గరగా ఉన్నా కానీ మనకు దగ్గర కాలేరు. కానీ మరికొంతమంది ఎంతో దూరాన ఉన్నా కూడా మన మనస్సుకు మాత్రం దూరం కాలేరు. మనం మన మనస్సుకు నచ్చిన వారితో మనం ప్రతి క్షణం మాట్లాడాలి లేదా కలవాలి అనుకుంటూ ఉండకపోవచ్చు. కానీ మన మనస్సు మాత్రం వారి కోసం ప్రతి క్షణం తపిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ వారితో మాట్లాడుతూనే ఉంటుంది. ఎందుకంటే మన మనస్సుకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏది నమ్మాలి, ఏది మంచి, ఏది చెడు అనేది. కాబట్టి మనసులో ఉన్నటువంటి భయాలన్నీ తొలగించేసి ఒక్క 10 నిమిషాలు నిశ్శబ్దంగా నీ మనసు చెప్పేది విను. అలాగే అమ్మ మాటని కూడా ఆలకించు. ఏది మంచి, ఏది చెడు అనేది తెలుసుకో. నువ్వు దూరం చేసుకున్నటువంటి బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. తొందరలోనే నువ్వు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు నీ చెంతకు వచ్చి చేరతారు. ఈలోపు చెడు వ్యక్తులు అంటే ఈ చెడుగా చెప్పేవారి మాటలు నమ్మి మోసపోవద్దు. నీ జీవితాన్ని నీ ఆధీనంలో ఉంచుకొని నువ్వు కోరుకున్న వ్యక్తితో సుఖ సంతోషంగా ఉండేలాగా నేను ఆశీర్వదిస్తున్నాను. నా యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు నీపై ఎల్లప్పుడూ ఉంటాయి. అమ్మ మాట చెప్పినా తప్పకుండా వింటావని, అమ్మ బాటలో నడుస్తావని అందరికీ కూడా తెలిసేలాగా అమ్మవారికి ఒక్కసారి శ్రీమాత్రే నమః అని కామెంట్ రూపంలో తెలియచేయి. నీ జీవితాన్ని పూలబాటలో నడిచే విధంగా నేను మలుపు తిప్పుతాను. నేను చెప్పినవన్నీ చేస్తూ నా యొక్క సందేశాలను పాటించినట్లయితే నీకు ఎప్పుడు ఎలాంటి హాని కూడా కలగదు. ఇది అమ్మ మాట, అమ్మ పలికిస్తున్నటువంటి మాట.